నమస్తే అమ్మా. చెప్పమ్మా జయ, ఎలా అన్నారా? బాగున్నానమ్మా. చెప్పు నాన్న. చాలా లేట్ అయిపోయింది, చాలా రోజులు అయిపోతుంది మీరు బిజీగా ఉన్నారు కదా. దానికి తోడు బయట సూర్య భగవానుడు కూడా బాగా ప్రచండంగా ఉన్నాడు. ఏం లేదమ్మా, మన ప్రేక్షకులకి మనం చాలా కలర్ఫుల్ గా కొత్తగా కనిపించాలి, ఎప్పుడు ఒకే ప్యాటర్న్ లో వెళ్తున్నామని చెప్పి అన్ని యాంగిల్లో కొత్తగా కనిపించాలని కొత్త కొత్త సెట్లు వేయించుకుంటున్నాం మనం సుమన్ టీవీ. వండర్ఫుల్ వండర్ఫుల్. సో దాంతో షూట్స్ పెట్టుకునేంత అంటే కానీ నిజం చెప్పాలంటే సోషల్ మీడియాలో చాలా మంది ఏంటంటే ఏదో వాళ్ళకి నడిస్తే చాలు అన్నట్టుగా చేస్తారు. కానీ మన అదృష్టం ఏంటి అని అంటే సుమన్ గారు అలా కాదు, అస్సలు కాదమ్మా. ఆయన ఏంటంటే డబ్బులు అందరికీ కావాల్సింది, ఎవరు వద్దనరు. తను ఏంటంటే ప్రజల కోసం ఆలోచిస్తూ చేసే వాళ్ళ కంఫర్ట్, తర్వాత వచ్చే గెస్ట్లకి ఎలా ఉంటే బాగుంటుంది, చూసే వాళ్ళకి కూడా ఇవన్నిటితోటి బయటికి వెళ్ళే సందేశం ఎలాగ చూపిస్తే బాగుంటుంది, దాంతో ఎఫెక్టివ్నెస్ కోసం చేయడం అనేది వండర్ఫుల్, చాలా బాగా అనిపించింది. ఇక్కడ కాంప్రమైజ్ కారమ్మా, ఉండాలి, లుక్ మాత్రం కలర్ఫుల్ గా ఉండాలి. చూసే ఆడియన్ కొత్త కొత్తగా వెళ్ళాలిరా. మనం మొదటి నుంచి ఫస్ట్ డే 1 నుంచి ఉన్నవాళ్ళం కాబట్టి అవును, అది ఎలా వెళ్తోంది ప్రవర్ధమానం. బహుశా నాకు తెలిసి సోషల్ మీడియాలో ఇలా వెళ్తున్నది ఇంకొకటి లేదు అని అది నేను చాలా బయట కూడా ఉందిరా. మీరంటే లోపల చేసేవాళ్ళు, మేము బయట వింటాం కదా. ఎలా అయిపోయిందంటే మేము సోషల్ మీడియాలో యూట్యూబ్ ఫేమ్ అంటే సుమన్ టీవీ ఫేమ్ అనే మాట మాకు నిలబడిపోయింది. అంటే మేము ఇక్కడ చేయడం మాకే చాలా అదృష్టంగా అనిపిస్తుంది. కానీ మీలాంటి గెస్ట్లు అందరూ దొరకటం మాకు కూడా చాలా బాగుందమ్మా. నేను ఎప్పుడు కూడా సుమన్ గారికి చిన్నపిల్లవాడ ఆశీర్వచనం ఇచ్చినా ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు కూడా చెప్తూ ఉంటాయి. ఎప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. మంచి పనులు చేస్తున్నారు, ఏదో ఇవే కాదు, బయట భోజనాలు పెట్టడం కానీ, తర్వాత పేదలకి సహాయం చేయడం కానీ, చాలా సేవా కార్యక్రమాలు కూడా నా దాకా వచ్చాయి. ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంటారు ఆయనకి, ఆయన కనపడరు. చాలా మంది అడుగుతారు, మీరు ఎన్నిసార్లు మాట్లాడారు ఆయనతోటి, ఆయన మీతో బాగా మాట్లాడతారా అని. అవసరం లేదు, సుమన్ టీవీతో మాట్లాడతాం మేము అని చెప్తుంటా, ఇక్కడ పెట్టుకుని మాట్లాడతాం మేము అనేసి. సో కొత్త కొత్త సెట్లతో మనం ప్రేక్షకుల ముందుకి వెళ్ళబోతున్నాం మరికొన్ని రోజుల్లో. అంటే మనం ఉగాది పండుగ కొత్త సెట్లో చేసుకుందామమ్మా. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎందుకో తెలుసా తల్లి, శోభకృతు, అది శోభాయమానమా, అది అంత గ్రేట్. చాలా మంచి పని చేస్తావు నీవు, బాగా జ్యోతిష్కురాలు అయిపోతున్నావు. మా అందరితోటి వచ్చాక అందరితో మాట్లాడి అన్ని విషయాలు నేనే చెప్పేస్తున్నాను కదా. బాగుంది అమ్మ. జ్యోతిష్యం అంటే గుర్తొచ్చింది, దిష్టి తగలటం అమ్మా. ఓకే ఓకే. పిల్లలకి మనం దిష్టి చుక్క పెడతాం, ఇక్కడ పెడతాం, ఇక్కడ నుదుటి పక్కన పెడతాం, చక్క పెద్ద పెద్దవి పెడతాం చిన్నప్పుడు. అవును. ఒక వయసు వచ్చాక వాళ్ళు సిగ్గుపడతారు కదా ఇక్కడ పెట్టించుకోవటానికి, ఏదో కాల్లో పెడతాం. పెద్దవాళ్ళు కూడా కాల్లో దిష్టి చుక్క పెట్టుకుంటారు. తర్వాత ఈ మధ్య చూస్తూ ఉన్నాం కాలికి నల్లదారం కట్టుకుంటాం. ఈ మధ్యన ఇంతకు ముందు ఉందా? ఈ మధ్య కాలంలోనే బాగా నల్లతాడు కట్టడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అవి కూడా ఫ్యాన్సీ దారాలు వస్తున్నాయి, ఫ్యాన్సీ దారాలు. రెండవది ఏంటంటే చిన్నప్పుడు పిల్లలకి నల్లదారం కట్టేవాళ్ళు, చేతులకి నల్ల పూసలు కట్టేవాళ్ళు. చిన్న పిల్లలకైతే దోగాడే పిల్లలకి ఇళ్లలో చంటి బిడ్డలకైతే నల్లదారం కట్టండి మంచిది అని మెడలో ఎక్కువగా వేస్తూ ఉంటారు. నలుపు ఏం లేదమ్మా, పిల్లలు చూడంగానే ముద్దుగా ఉంటే భలే ముద్దుగా ఉన్నారే అని అంటూ ఏమిటి నల్లదారం అంటారు. ఆ ఒక్కటి చాలు. అంటే మన దృష్టి జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ జరగాలి. అంటే తదేక దృష్టి మనిషి మీద పడకూడదు. ఎప్పుడైనా కూడా నల్ల రాయి కూడా దృష్టి వల్ల పగిలిపోతుంది అంటారు. కారణం ఏంటి? పగిలిపోతుంది అంటే నిజంగా పగిలిపోతుందని కాదు, అంటే డిస్ట్రాక్షన్ అవుతుంది అని, నెగిటివ్ వే ఎక్కువగా ఉంటుంది అని అర్థం. ఓకే. దిష్టి అనేది అసలు దానికి మాట ఏంటంటే దృష్టి అని అర్థం. ఆ దృష్టి అనేది ఏంటంటే ఎప్పుడైనా మనం ఎవరినైనా తదేకంగా చూడడం, ఒకటి అబ్బా వాళ్ళకేమండి అండం. అంటే ఎవరైనా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు మన గురించి మాట్లాడినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అ పాజిటివ్ వే ఇస్ గుడ్. అందరూ పాజిటివ్ వేలో మాట్లాడుకోలేరు కదా, ఉంటుంది వాళ్ళ మనసులో. ఇప్పుడు సడన్గా వస్తాయి. ఎలాగా అంటే నాతో పాటే ఉన్న మనిషి స్లోగా గ్రాఫ్ పెరిగిపోతే, నేను ఇక్కడే ఉండిపోతే నాకేమనిపిస్తుంది అనే విషయం ఆలోచిస్తారు. అంటే అక్కడ ఏమవుతుందంటే కొంచెం ఒక జెలసీ ఎఫెక్ట్స్ ఉంటాయి.
తర్వాత నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీంతో ఏమవుతుంది అంటే అవతల వాళ్ళ మీద ఒక దృష్టి ఏర్పడుతుంది. అది మంచి వాళ్ళకి ఉండి మంచిగా ఉంటే ఏం కాదు, పర్వాలేదు లేరా వాడి పని ఏదో వాడు చేసుకుని ఇక 10 సార్లు అనరు. కానీ కొంతమందికి ఏంటంటే ఎదుటివాడు బాగుపడితే చూడలేరు. అది మనం లోకల్లో చాలా చూస్తూ ఉంటాం, సమాజంలో ఆ విషయం బాగా కనిపిస్తుంది. ఆ బాగా కనపడకపోవడమే దృష్టి. ఏమిట్రా దిష్టి తగులుతుందిరా ఎందుకు అంటాం. ఎందుకంటాం మనం పిల్లల్ని కూడా అందంగా తయారు చేసి బయటికి వెళ్ళి రాగానే వాళ్ళల్లో ఉండేటువంటి శరీర శక్తి మొత్తం కూడా లాగేస్తారు. 1కి 10 సార్లు పిల్లలు బాగున్నారనగానే ఇంటికి వచ్చేసరికి నిస్రాణ అయిపోతారు. మనకు కూడా తెలుస్తుంది ఆ విషయం. మనం పిల్లల్ని చూడగానే అర్థమైపోతుంది. అర్థమైపోతుంది. ఒకటి వాళ్ళు కూడా తలకాయ నొప్పను, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఏడుస్తూ ఉండడము. మాట చెప్పలేని పిల్లలైతే ఏడుస్తారు, కొంచెం చెప్పగలిగిన పిల్లలైతే అమ్మ ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంటారు, ఇంకొంచెం పెద్దవాళ్ళైతే తలనొప్పిగా ఉందంటారు. అది ఎందుకు వస్తుంది అనేది ఎవరికి తెలియదు. కానీ మన శరీరానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి అయస్కాంత తత్వంలాగా ఆకర్షితం అవుతుంది. చూడండి ఎంతమందో ఉంటారు, అంతమందిలో కొంతమంది ఎంత బాగున్నారండి అంటారు. అందరినీ అనరు. ఆ కొంతమందిలో కొన్ని విషయాలు నడుస్తాయి. మళ్ళీ ఇంకొక విషయం ఉంది దీనిలో, నల్లగా ఉన్న వాళ్ళని బాగాలేదు అంటారు, నల్లగా ఉండే వాళ్ళకి దిష్టి తగలదా అని అడగచ్చు వెంటనే. నల్లగా ఉన్న వాళ్ళకి కూడా దిష్టి తగులుతుంది, అందంగా లేకుండా ఉన్న వాళ్ళకి కూడా దిష్టి తగులుతుంది. అది చూసే వాళ్ళకి వాళ్ళల్లో ఒక అందం కనపడుతుంది. ఆ అందం శారీరక అందమే కాదు, మానసిక అందం కనపడుతుంది. ఆర్థికమైన హార్దికంగా అందంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి బోల్డ్ డబ్బులు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, ఇళ్ళు ఉండొచ్చు, వాకిళ్ళు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు. అంటే మనకేది లేదో వాళ్ళకి అది ఎక్కువ ఉంటుంది. ఓకే. అప్పుడు ఏమవుతాం మనం? అసూయ ద్వేషాలు ఏర్పడతాయి. ఇది జనరల్ క్వశ్చన్. అలా ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే దానికి ఏదైనా రెమెడీ కోసం ఏమంటాం, చిన్నపిల్లలు అయితే అందంగా నల్ల బొట్టు పెట్టడం ఏదో చేస్తాం. కాలుకి ఎందుకు నల్ల తాడు కట్టుకోవడం? నల్ల దారం అనేది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దృష్టిని తీసేసేది. మెడలో కాకుండా కాలుకి కట్టుకున్నారంటే ఎక్కడ పడితే అక్కడ నడుస్తూ ఉంటారు, రోడ్ల మీద, మనం పోకూడని చోట్లకి తెలియకుండా వెళ్ళడం, ఇలాంటివన్నీ కనుక ఉన్నట్టయితే ఆ దృష్టి అనేది కాలు ద్వారా వస్తుంది అని. ఒకవేళ కనుక అది ఉంటే అది అక్కడికే కట్ చేసేస్తుంది. కట్టుకోవచ్చా? పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు, పిల్లలు మగవారు చాలామంది కట్టుకుంటారు. పైగా మా దగ్గరికి వచ్చి అడుగుతారు కూడా, అమ్మ మేము కట్టుకోమా, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఎక్కడికైనా వెళ్తే కొంచెం నజరు కొడుతుంది అని. అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని కులాలు కట్టుకుంటారు. ఇది పలానా రోజు అని ఏమన్నా ఉంటుందా? ఏ రోజు కట్టుకోవాలి అని లెక్క ఉందా? లెక్క ఏమి ఉండదు దానికి. సాటర్డే శనివారం రోజు కట్టుకుంటారు. ఎక్కువ మాట్లాడితే మీకు అమావాస్య వస్తుంది చూడు. అవునవును. ఒక్కొక్కసారి ఆదివారం అమావాస్య కలిసి వస్తుంది కదా, ఆ రోజు కట్టుకుంటారు. ఏమీ లేకపోయినా ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసి చోట దేవుడి దగ్గర పెట్టించి నా బిడ్డకి దిష్టి, ఎవరు 90 ఏళ్ల తల్లి 70 ఏళ్ల కొడుక్కి కూడా కడుతుంది. ఏమని? ఆ పిల్లవాడికి దిష్టి తగలకూడదు అని. అంటే ఏం లేదు, నెగిటివ్ ఎనర్జీ తీసుకోకుండా పాజిటివ్ ఎనర్జీలో ఉండాలంటే దిస్ బ్లాక్ థ్రెడ్ విల్ అబ్జర్వ్, అంతే. అది బాగా అబ్జర్వ్ చేస్తుంది అని ఒక నమ్మిక. ఏదైనా మనిషి మనసు ఎట్లా అంటే నమ్మకం మీద ఆధారపడి. ఇప్పుడు నాకు జయ ఇష్టము అంటే ఇష్టమే. ఎందుకు ఇష్టం అంటే దానికి రీజన్స్ ఉండవు, కారణాలు ఏమి ఉండవు. అంతే కదా. కారణం ఏంటి అని అంటే నమ్మకం. కాబట్టి ఆ నమ్మకం మనిషిని బలంగా ఉంచుతుంది. అసలు దృష్టి ఉంటుందా అంటే దానికి మనం ఏం చేయలేం, చెప్పలేము. దృష్టి ఉంటుందా ఉండదా అనేది అనుభవించిన వాడికే తెలుస్తుంది. కరెక్ట్ చెప్పారు. ఎవరు అనుభవిస్తారో ఆ దిష్టి దోషానికి వాళ్ళకే తెలుస్తుంది. కొంతమంది ఇళ్లల్లోనండి బాగా ఇల్లు కట్టుకుంటారు. మరి ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళకు ఒక రకమైన దిష్టి తగులుతుంది. తగిలినప్పుడు ఆ ఇంట్లో ఏవో జరగకూడని వ్యవహారాలు జరుగుతాయి. మరి ఎందుకు జరిగాయి అంటే ఆ రోజు వరకు బాగుంటుంది, పక్క రోజు జరిగాయి అంటే కారణం ఏంటంటే చెప్పగలవా ఆన్సర్? అప్పుడు వెంటనే అంటారు. అందుకే నీకు ఇంకొకసారి ఇంకొక వీడియోలో చెప్తాను నేను మీకు ఎపిసోడ్లో. మనం ఇంటికి ఏం కడతాం? రాక్షసి బొమ్మ కడతాం. అవును. ఎందుకు కడతారు అంటే దానికి ఒక రీజనింగ్ ఉంది. అట్లానే మనం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కట్టుకోవచ్చు. ఈ దృష్టి దోషం అనేది నెగటివ్ ఎఫెక్ట్స్ని తీసుకోకుండా ఉండడానికి
ఇంకొక విషయం కూడా దీనిలో చెప్పాలి, ఏంటి అంటే బ్లాక్ థ్రెడ్డే కట్టండి. కానీ చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, పొరపాటు తెలియక నల్ల పూసలు ఉంటున్నాయి, అవునమ్మా, నల్ల పూసల్ని కాళ్ళకి కడుతున్నారు. అది మహాదోషం, ఇంకా రివర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. వెంటనే నువ్వు అడగచ్చు ఎందుకమ్మా అనొచ్చు. నల్ల పూసలు అనేది మెడలో వేసుకునేది ఐశ్వర్య ప్రదాత, మాంగళ్య ప్రదాత, వివాహ సమయంలో ఇచ్చేటువంటిది. ఇన్ని విషయాలు ఈ నల్ల పూసలకు ఉన్నప్పుడు ఇవి తీసుకెళ్ళి కాళ్ళకి కట్టరాదు. బ్లాక్ బీడ్స్ అమ్మా, పెద్ద బీడ్స్ బీడ్స్ కానీ పూసలు కానీ నల్లవి ఏది కట్టకూడదు. నల్ల తాడు కట్టుకోవాలి. నల్ల మొలతాడు వస్తుంది, అమ్ముతారు. ఆ మొలతాడు లాంటి తాడు తీసుకుని దాన్ని ఎంతవరకు కావాలో అంతవరకు కట్టుకోవాలి. ఓకే, అంతే తప్ప నల్ల పూసలు కొని ఆడపిల్లలకు కడుతున్నారు ఇప్పుడు, మహాదోషం అది. నల్ల పూసలు మెడలో వేసుకోవాల్సి మాంగళ్య ప్రదాన్ని తీసుకెళ్తే ఇంకాస్త వాళ్ళకి దోషాలు తగులుతాయి. నల్ల పూసలు అబ్బా ఏంటి అమ్మాయి భలే కట్టుకుందే నల్ల పూసలు అంటారు, చాలదా? బా ఏమిటా నల్లతాడు అనడం వేరు, భలే బాగుంది అనడం వేరు. మనం మెడలో నల్ల పూసలు వేసుకుంటే ఎవరు ఏమనరే, మా నల్ల పూసలు పెళ్ళి అయింది నల్ల పూసలు వేసుకుంది అంటారు అంతే. ఆవిడకి నచ్చింది నల్ల పూసలతోటి ఒక నెక్లెస్ వేసుకుంది అనుకుంటారు. దీన్ని ఎవరు చూడరు. అవును అవును. కానీ దృష్టికి కట్టేటువంటి తాడు తాడులాగే ఉండాలి. నువ్వు దృష్టి దోషం తీసుకోదలుచుకుంటే నల్ల తాడు కట్టుకోండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా కట్టుకోవచ్చు. మెడలో కట్టుకుంటే పిల్లలకి ఇక్కడ ఆంజనేయ స్వామి బిళ్ళ లాంటిది వేస్తాము, దోషాలు తగలకుండా ఉండడానికి. కాళ్ళకైతే ఒక తాడు వేసి కట్టుకుంటే మంచిది, దానివల్ల నష్టం ఏం లేదు. రైట్ అమ్మా, నమస్తే అమ్మా.